హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ గోదారోళ్ళు. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ప్రియా మేడ్ బై పిజ్జా అనమాట. ఈ వీడియోని ఫుల్గా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే చేస్తాం అన్నమాట. ఏంటండి ఏంటి చెప్పండి. ఇందులో చేస్తాం ఏం తినేసి చెయ్యాలా? ఓకే, ముందుగా పాన్ ఏమో ప్రీహీట్ చేసుకోవాలి. వాయిస్ కట్ చేస్తా కదా, కట్ చేయను. అలా చింపాలి, ఫస్ట్ అలా ఉయ్యాలి, మా అలా పిలవాలి. వదిలే. ఫస్ట్ బేస్ తీసుకోవాలి. ఒక ఉందన్నమాట. బ్రష్ ఉంటే బాగుంది. ఆయిల్ పెట్టుకుందాం. తర్వాత ఏం వేయాలి? ఇది పిజ్జా అండ్ పాస్తా సాస్. ఓకే, ఇది వేసుకోవాలి ఫస్ట్. వాటర్ ఎందుకు వేసావు ప్రియా? వాటర్ ఎందుకు వేసావు అంటే అది బేస్ తడిస్తే కొంచెం ఇవి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో ఒక స్పూన్ ఇది ఏదంటే అది అదే చెప్పాను కదండి, చెప్పాలి. ఇది 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 తెలుసు కదండి, టమాటా కెచప్ అంటారు. ఈ రెండు కలుపుకోవాలి. అంటే నా పిజ్జా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, నా చెయ్యి కరిగా పడట్లేదు కదా. చీజ్ ఇవ్వండి. చీజ్ ఇవ్వనా అండి? ఓపెన్ చేసి ఇవ్వనండి. ఓపెన్ చేసి ఇవ్వండి. అమ్మ ఫ్యాన్ కట్టేమని అప్పుడప్పుడు పడిపోతుంది. అప్పుడప్పుడు మంటుంది అట్లా. సాల్ట్ వేసి వేడి చేయమ్మా. ఆ హెల్ప్ కూడా చేయలేవు, అన్నీ నేను చేసుకోవాలి. చీజ్. నెక్స్ట్ యూ హ్యావ్ టు పుట్ చీజ్, సమ్ చీజ్. To garnish the vegetable. లాస్ట్ ఏంటవి? పిజ్జా హర్బ్, ఇది ఒరిగానో. ఓకే, ఇది వేస్తేనే పిజ్జా టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇలా వేసుకోవాలి. బాగుంది, మీరు ఇప్పుడే వేసుకోవచ్చు. ప్రియా గారు ఎందుకు బటర్ రాస్తున్నారు? కింద బేస్ అంటుకోకుండా ఓకే, అండ్ స్మూత్గా రావడానికి. స్మూత్గా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, చెప్పండి, నేనేం చెప్తాను, నాకు ఏమైనా వచ్చా అది చేయడం. ఇప్పుడు ఈ బేస్ ఇందులో పెట్టుకోవాలి. గట్టిగా చెప్పండి. బేస్ అయ్యో పోయి నడపదంటే తొందరపడి. రైట్. పిజ్జా మేక్ వితౌట్ ఓవెన్. ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. సాల్ట్ వేసి, కింద సాల్ట్ వేయాలా అండి? సాల్ట్ వేసి ఏదైనా జస్ట్ గ్రిప్ కోసం పెట్టుకొని. ఓకే, ఇప్పుడు ఇది గుడ్డి. ప్రియా గారు చిల్లీ ఫ్లేక్స్ తయారు చేసుకోవచ్చు. ఎందుకండి? దగ్గర అది స్పైస్ కోసం.
ఓకే. జస్ట్ కొంచెం అంతే, 2 times ఇలా అంతే. వేడొచ్చిందా బాబు? అయ్యయ్యో ఇంకా అవ్వాలి. ఏంది ఇలా వచ్చింది? ఓకే. చిల్లీ ఫ్లేక్స్ మళ్ళీ దానిలో వేసుకోవాలి. అంటే నేను ముందుగా తయారు చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. స్పూన్ తీసుకో, చేతి మడిపోతుంది. ఇగో ఇప్పుడు వేసుకున్నాను. మనం ముందే వేసుకోవచ్చు కొద్దిగా, అది వెట్ కదా. ఒక్కదారి పడిపోతాయి అందరూ చేస్తే కదా. చేయి మండిపోతుంది తర్వాత. కడుక్కోవచ్చు. అయినా కూడా మండుతుంది కడుపు. అయిపోయింది. ఇప్పుడు తినచ్చు. చీ గాడిద. అలాగే చూస్తే మరి ఉడికిందా లేదా. అవునా, పుల్ల పెట్టి అంగు చాక్ ప్లేట్ తీసి కట్ చేయాలి. చెప్పండి ప్రియా గారు. పిజ్జా రెడీ. వీటికి కరకరలాడి పిల్ల ఉంటుంది. పిజ్జా కట్టర్ చంపడిసింది. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది బిస్కెట్ అయిపోయిందంటే అది. అంతే మరి. ఇందాక తీసేసింది కదా మనం. ప్రియా ఏం తింటున్నావు ప్రియా? పిజ్జా మేడ్ బై మీ. To make a new video, so please subscribe.